Hi, welcome to Subhan GK World. Today, 2025 Oscar Awards గురించి మనం తెలుసుకున్నాం. 2025 ఆస్కార్ అవార్డు, ఇది ఎన్నో ఆస్కార్ అవార్డు అంటే మనకు 97th ఆస్కార్ అవార్డు. ది ఆర్ ది 97th ఆస్కార్ అవార్డు 2005. అయితే ఇక్కడ మోస్ట్ నామినేటెడ్ పిక్చర్ ఏదంటే ఎమిలియా పర్వేజ్ 13 వచ్చాయి. ఎమిలియా పర్వేజ్కి వచ్చేసి 13 నామినేషన్స్ వచ్చాయి. మోస్ట్ నామినేషన్ పిక్చర్ అంటే ఎక్కువ నామినేషన్లు వచ్చిన పిక్చర్ ఏదంటే మనకు ఎమిలియా పర్వేజ్. ఎమిలియా పర్వేజ్ మొత్తం 13 వచ్చాయి నామినేషన్. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ అవార్డ్స్ విన్నర్ పిక్చర్ వచ్చేసి అనోరా. మోస్ట్ అవార్డ్స్ పిక్చర్ విన్నర్ పిక్చర్ వచ్చేసి మనకు అనోరా అనే పిక్చర్ కు మొత్తం 5 అవార్డ్స్ వచ్చాయి. టోటల్ అవార్డ్స్ వచ్చేసి మనకు 5 వచ్చాయి. ఏది బెస్ట్ పిక్చర్ ఒకటి, బెస్ట్ పిక్చర్ ఓకే. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ మిక్కీ మెడిసన్ బెస్ట్ యాక్ట్రెస్ ఓకే. ఇక 1, 2 తర్వాత బెస్ట్ డైరెక్టర్ ఇక్కడ చూడండి బిడి బెస్ట్ డైరెక్టర్. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అలాగే బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అనోరా. బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ ఓకే. టోటల్ 5 అవార్డ్స్ విన్నింగ్ వచ్చేసి ఏది అనోరా. ఏది మనకు బెస్ట్ పిక్చర్ వచ్చేసి ఇది అనోరా. నెక్స్ట్ ఒకటి బెస్ట్ పిక్చర్, 2 వచ్చేసి బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు మిక్కీ మాడిసన్ అనోరా ఓకే 2 వీటికి. ఇంకా బెస్ట్ డైరెక్షన్ ఎవరు సీన్ బేకర్ అనోరా. బెస్ట్ డైరెక్టర్ ఓకే. నెక్స్ట్ బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్ 4 ఇది. తర్వాత బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ సో మొత్తము 5 అవార్డ్స్ గెలుచుకున్నాయి. ఇది మనకు అనోరా అనే పిక్చరు మొత్తము 5 అవార్డ్స్ గెలుచుకున్నది ఓకే. సో ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏది అనోరా. బెస్ట్ పిక్చర్ వచ్చేసి అనోరా సీన్ బేకర్ ఓకే. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్, దీని తర్వాత మనం చూసుకోవాల్సింది ఎవరు బెస్ట్ యాక్టర్ అడ్రియన్ బ్రాడీ ద బ్రూటలిస్ట్. మూవీ వచ్చేసి ది బ్రూటలిస్ట్. అడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ ఓకే. మూవీ వచ్చేసి ది బ్రూటలిస్ట్. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ మైకీ మాడిసన్ అనోరా. మిక్కీ మాడిసన్ ఓకే. అనోరా ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం ఓకే. 5 ఓకే. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, ఈ 3 తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటే సహాయక ఏది యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే కీరన్ కల్కిన్ ఏ రియల్ పెయిన్ అనే మూవీకి వచ్చిందమ్మా ఓకే. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జోయి సల్దానా ఎమిలియా పర్వేజ్. ఎక్కడ ఉంది కదా ఎమిలియా పర్వేజ్ కి మన 13 నామినేషన్స్ వచ్చాయనేమో, అందులో ఒకటి వచ్చింది మనకి. ఏది జోయి సల్దానా ఎమిలియా పెరేజ్ అనే మూవీకి వచ్చింది ఓకే. నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ డూనే పార్ట్ 2 బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ డూనే పార్ట్ 2 మా ఓకే. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్ అనోరా. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఇది ఉంటుంది చూడమ్మా. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్ ఎవరు డైరెక్టరే సీన్ బేకర్ ఓకే. సీన్ బేకర్ ఏది అనోరా. అలాగే బెస్ట్ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అంటాం. కన్క్లేవ్. బెస్ట్ రైటింగ్ అంటే అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అంటాం.
ఆ మూవీ వచ్చేసి కన్క్లేవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా కన్క్లేవ్. ఓకే, ఇక్కడ పీటర్ స్ట్రాగన్, ఎవరైనా పీటర్ స్ట్రాగన్ అడాప్టర్ స్క్రీన్ ప్లే చేసింది. ఓకే, ఇక నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి నో అదర్ ల్యాండ్. ఓకే, అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా. ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా. ఓకే, అలాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఎవరు? విక్కుడు మూవీకి ఎవరైనా నథాన్ కౌలీ. ఓకే, నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ గుర్తుపెట్టుకోండి. బెస్ట్ సినిమాటోగ్రఫీ ద బ్రూటలిస్ట్. బెస్ట్ సినిమాటోగ్రఫీ ది బ్రూటలిస్ట్. ఆల్రెడీ బ్రూటలిస్ట్ ఎవరికి వచ్చింది? బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది కదా, అడ్రియన్ బ్రాడీ. ఓకే, దా బ్రూటలిస్ట్. ఇక్కడ సినిమాటోగ్రఫీ కూడా ది బ్రూటలిస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్. ఇక్కడ డానియల్ బ్లంబర్గ్ వర్క్ చేశాడు. ఎవరో డానియల్ బ్లంబర్గ్. నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా. మనకు ఇక్కడ 24 కేటగిరీస్ ఉంటాయి. అంటే మనకు ఆస్కార్ అవార్డు 23+1 = మొత్తం 24 కేటగిరీస్. 23 ఇంగ్లీష్ మూవీస్, 1 వచ్చేసి ఫారిన్ లాంగ్వేజ్ మూవీ. టోటలీ 24 కేటగిరీస్ ఇస్తారు. 24 రంగాలలో మనకు ఆస్కార్ అవార్డు అనేది ఇస్తారు. ఓకే, కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే మనకు మెయిన్ గా చూడండి, 2025 అవార్డు ఎన్నోదంటే 97th ఆస్కార్ అవార్డు. ఓకే, సో ద మోస్ట్ నామినేషన్ పిక్చర్ వచ్చేసి ఎమిలియా పెరైజ్ 13. ఎందుకంటే ఈ 2-3 months జరిగే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఒక్కొక్క ఎగ్జామ్ లో 3-4 కూడా అడిగే ఛాన్స్ అనేది ఉన్నాయి. అడిగాడు కూడా. ఇప్పుడు లేటెస్ట్ ఏమైనా ఎగ్జామ్స్ ఈ నెలలో ఉన్నాయనుకోండి, ఏమైనా ఎగ్జామ్స్, అందులో ఖచ్చితంగా ఈ ఆస్కార్ అవార్డు గురించి 5 కూడా అడిగాడు కూడా. కాబట్టి ఫ్రెష్ కాబట్టి ఇవి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు కష్టం అంటే మిగతా వాళ్ళకు కూడా కష్టమే, ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కూడా కష్టమే. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో మీరు మోస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చూడమా, బెస్ట్ అవార్డు విన్నర్స్ 5 వచ్చాయి మనకు. అనోరా అనేది 5 వచ్చాయి. బెస్ట్ అవార్డ్స్ విన్నర్ పిక్చర్ అనోరా. టోటల్లీ 5 అవార్డ్స్. ఏది? బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్. ఈ 5 కేటగిరీలలో 5 అవార్డ్స్ వచ్చాయి మనకు. ఇది అనోరా. ఓకే, సింపుల్ గా. ఓకే, చూసుకోండి అమ్మా. సో అనోరా కాబట్టి ఏ గుర్తుపెట్టుకో. బెస్ట్ యాక్టర్ అడ్రియన్ బ్రాడీ, ద బ్రూటలిస్ట్. అడ్రియన్ బ్రాడీ ఏ గుర్తుపెట్టుకో, మళ్ళా ఏ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ మిక్కీ మాడిసన్ అనోరా. ఎం గుర్తుపెట్టుకో, ఎం. సో బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్ అనోరా. బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్ అనోరా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కీరన్ కల్కిన్ ఏ రియల్ పెయిన్. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జోయి సల్దానా ఎమిలియా పరేజ్. జడ్. నువ్వు ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకో, ఏఎం ఎస్కే జడ్. అనోరా అడ్రియన్ బ్రాడీ, మైకీ మాడిసన్, నెక్స్ట్ సీన్ బేకర్, కిరణ్ కల్కిన్ అండ్ జోయి సల్దానా. ఈ ప్యాటర్న్ ఈ సంవత్సరం మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మాత్రమే, ఈ 6 మాత్రమే ఆడుతాడు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకో. ఇవి లేటెస్ట్ కాబట్టి మిగతావన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2-3 నెలలు తర్వాత మనకు ఈ 6 మాత్రం అడుగుతాడు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. ఇంతవరకు మనకు అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ సంవత్సరం మొత్తం నెక్స్ట్ మనము ఫిబ్రవరి ఎండింగ్ దాకా 2026 ఫిబ్రవరి ఎండింగ్ దాకా ఈ 6 గుర్తుపెట్టుకోవాలా. ఈ 2-3 నెలలు మాత్రం ఈ దాదాపు కొన్ని ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో నెక్స్ట్ చూసుకోండి అమ్మా. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ డేని పార్ట్ 2. సో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్ అనోరా. నెక్స్ట్ బెస్ట్ రైటింగ్ అంటే అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ అంటే పీటర్ స్ట్రాగన్. ఇక్కడ రాసాను చూడండి, కాన్క్లేవ్. నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్.
నో అవర్ ల్యాండ్. సో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా, ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వికుడు అంటే నాథన్ కౌలీ. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ద బ్రూటలిస్ట్. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్ అంటే డానియల్ బాంబార్గ్ వర్క్ చేశాడు అన్నమాట. సో బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చేసి అనోరా, బెస్ట్ ఫిల్మ్ వర్క్ వచ్చేసి అనోరా. అయితే మనకు ఆస్కార్ అవార్డు 23 ఇంగ్లీష్ మూవీకి ప్లస్ 1 ఫారిన్ మూవీకి ఇస్తాడు. మొత్తం 24 కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేది ఇచ్చారు. ఈ ఆస్కార్ అవార్డ్స్ 1929 లో స్టార్ట్ చేశారు. 1929 ఈ ఆస్కార్ అవార్డ్స్ గివెన్ ఫ్రమ్ 1929. సో ఆస్కార్ అవార్డ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అకాడమీ అవార్డ్స్. ఆస్కార్ అవార్డ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అకాడమీ అవార్డ్స్, అకాడమీ అవార్డ్స్. సో మనకు 2023లో ఏంటి త్రిబుల్ ఆర్కు అంటే 95th ఆస్కార్ అవార్డు మనకు త్రిబుల్ ఆర్కు అది సాంగ్ వచ్చింది మనకు. ఓకే, ఒరిజినల్ సాంగ్ నాట్ నాట్ అనే సాంగ్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ ఆర్కి త్రిబుల్ ఆర్ ఎప్పుడు 95th ఆస్కార్ అవార్డుకి వచ్చింది మనకు ఆ సాంగ్ నాటు నాటు అనే సాంగ్. దాని యొక్క రచయిత ఎవరు చంద్రబోస్, చిట్యాల, నల్గొండ జిల్లమ్మ చిట్యాల. ఓకే, సో చూసుకోండి ఇది. ఇప్పుడు మాత్రం ఈ కరెంట్ అప్డేట్ మాత్రం మీరు కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మన 24 అంటే 24 కేటగిరీస్ అవసరం లేదు, మిగతా మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాటర్న్ మాత్రం కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. AAMSKZ అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆస్కార్ అవార్డు అనేది ఉంది, అవి తర్వాత మనం చూస్తాం. ఇవి మాత్రం కరెంట్ అప్డేట్స్ కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అయితే మిగతా వాళ్ళు సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాన్ జీకే వరల్డ్, సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. సో గంట బెల్ ఐకాన్ నొక్కండి అమ్మా. ఓకే, ఇదంతా మీకు ఫ్రీగానే ఉపయోగపడుతుంది. చూడండి, ఖచ్చితంగా మనం చెప్పే ప్రతి ఒక్క టాపిక్ మీద ఖచ్చితంగా ఈ మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉన్నది. ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్లో మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత మనము ప్రీవియస్ పేపర్లు కూడా చెప్పుకున్నాం. ఆర్ఆర్బి, తర్వాత ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్లు, తర్వాత పోలీస్ ఎస్ఐ ప్రీవియస్ పేపర్ కూడా చెప్తున్నాం. కాబట్టి ప్రతిదీ మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఉపయోగించుకొని సక్రమంగా ఉపయోగించుకొని దీనికి కావాల్సిన అవసరం అయితే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.